ఆ తర్వాత కాలంలో 1986లో సింహాసనం అని చెప్పి సినిమా రిలీజ్ అయింది. ఇది స్టీరియోఫోనిక్ సౌండ్. ఈ స్టీరియోఫోనిక్ సౌండ్ 4 ట్రాక్ సిస్టమ్. ఇందులో ఈ గాలిలో ఏదో అలజడి అని అక్కడ అగ్నిపర్వతంలో ఎలా రిలీఫ్ ఇచ్చిందో, ఇది కలయని నేననుకోనా, కలనేనా ఇది నిజం అనుకోనా అన్నటువంటి పాట మీకు మొత్తం అంతా కూడా ఇప్పుడు విఎఫ్ఎక్స్ అని అంటున్నారు. ఆ రోజుల్లో గ్రాఫిక్స్తో అందంగా తీర్చిదిద్దారు. అంటే ఒక రాజకుమారుడు, ఒక రాజకుమారి వాళ్ళు సుందరమైన ప్రదేశాల్లోకి, సుందర జగత్తులోకి వెళ్ళిపోయినప్పుడు ఎలాంటి అనుభూతి కలుగుతుందో అలాంటి అనుభూతిని ఈ పాటల్లో 70mm మనకి చూపించినప్పుడు థియేటర్స్లో చూసిన వాళ్ళంతా కూడా థ్రిల్ ఫీల్ అయ్యారు. యాక్చువల్గా ఈ పాటకి ఇన్స్పిరేషన్ నాకు తెలిసినంత వరకు ఎంజి రామచంద్రన్ నటించినటువంటి రిక్షా కారన్ అని చెప్పి సినిమా వచ్చింది. ఈ రిక్షా కారంలో కూడా ఇలాంటి గ్రాఫిక్స్ వాడతారు, కానీ అప్పట్లో ఇది అంత ఫేమస్ కాదు, అంత అడాప్ట్ చేసుకునేటువంటి టెక్నాలజీ అప్పటికి లేదు. ఎందుకంటే ఇది 1972 ఆ ప్రాంతంలో వచ్చింది. కానీ 86కి కృష్ణ దీన్ని మోడిఫికేషన్ చేశారు. ఒక సుందర లోకానికి తీసుకెళ్ళి పాటలు ఇలా ఉండాలి అని నిరూపించినటువంటి చిత్రం. అయితే ఈ 2 సినిమాలే కాదండి, అంతకుముందు కూడా కొన్ని పాటల సినిమాలు బాగా హైలైట్ అయ్యాయి, చాలా ఉన్నాయి. అందులో కొన్నింటిని మీకు చెప్తున్నాను.